పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయమందు ప్రభా నీ పాద సన్నిధికి కుటుంబంగా మేమందరం రావడానికి మీరు చూపిన గొప్ప అమితమైన కృపను వచ్చి నీకు వందనాలు. సాగుకుని ప్రభా మీరు పిలుచుకొని మీరు ఏర్పాటు చేసుకుని ప్రభా ఈ ప్రాంతంలో ఈ రీతిగా చక్కటి సంఘ పరిచర్యలు ప్రభా జరగడానికి మీరు చేస్తున్న గొప్ప సహాయానికే మీకు స్తోత్రాలు. సంఘ బిడ్డలతో ప్రభా ఈ దినాన్న తండ్రి కొంత సమయాన్ని ప్రభా నీ వాక్యపు లోతులలోనికి వెళ్ళి మా విశ్వాస జీవితాన్ని ప్రభా బలపరుచుకునేటువంటి ధ్యానాన్ని ప్రభు మేము ధ్యానిస్తుండగా నీ ఆత్మ సహాయము మాకు దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్య చేయగలిగే తలాంతనిచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ ఈరోజు మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు యోసేపు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వేదిక పైన ఉన్న దేవుని సేవకులకు వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ప్రశస్తమైన సమయంలో ఒక సంగతిని గురించి మీ మధ్య జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పరలోకం నుంచి దేవుడు ఈ లోకంలోనికి వచ్చిన సందర్భం మనకందరికీ జ్ఞాపకమే. దేవుని యొక్క వాక్యమైన, దేవుని యొక్క తలంపైన, దేవుని యొక్క ఉద్దేశమైన అది పరలోకం నుంచి ఈ లోకంలోనికి వచ్చింది. ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము, ఈ లోకంలోనికి వచ్చిన దేవుని సంకల్పము మరలా మనందరినీ దేని కొరకు సిద్ధపరుస్తుంది అని అంటే పరలోకం వెళ్ళటానికి మనలను సిద్ధపరుస్తుంది. సంఘము ఈ లోకంలో చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ భౌతికంగా ఒకవేళ మనకు కనబడకపోవచ్చేమో, భౌతికంగా చాలా గొప్ప స్థానాన్ని సంఘం పొందుకొని ఉండలేకపోవచ్చేమో, కానీ ఈ సంఘం ఒక మనిషి మరణ తదనంతరము దేవుడుండే మహాలోకానికి తీసుకెళ్లేటువంటి గొప్ప వ్యవస్థ. ఉదాహరణకు ఇప్పుడు ఈ యొక్క దుబాయ్లో ఎయిర్పోర్ట్లో ఎమిరేట్స్ అనేటువంటి ఒక సంస్థ చాలా గొప్పది. ఆ యొక్క ఎమిరేట్స్ యొక్క సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక దేశం నుంచి మనల్ని మరొక దేశంలోనికి తీసుకొని వెళ్ళటమే. దాని కొరకు చాలా పెద్ద సిస్టమ్స్ పనిచేస్తాయి, అనేక మంది ఎంప్లాయీస్ దాంట్లో పనిచేస్తారు, చాలా బాగా బిజినెస్ జరుగుతుంది, చాలా గొప్పగా కనబడుతుంది. గొప్పగా కనబడుతుంది కానీ కేవలం ఒక దేశం నుంచి మరొక దేశానికి మాత్రమే తీసుకెళ్లే కెపాసిటీ ఆ వ్యవస్థకు ఉంది. కానీ సంఘము ఒకవేళ మన భారతదేశంలో లేదా మన ప్రాంతాల్లో అనువున్న చోట లేదా అవకాశం ఉన్న చోట గొప్ప గొప్ప మందిరాలు కనబడొచ్చేమో, కానీ ఇలాంటి ప్రాంతంలో గొప్ప గొప్ప మందిరాలను మనము చూడలేము. కానీ దేన్ని మనం చూడగలము అని అంటే సంఘాన్ని మనము చూడగలం. సంఘము అని అంటే దేవుని యొక్క ఉద్దేశంలో భవనం కాదు, సంఘము అంటే దేవుని యొక్క ఉద్దేశంలో కట్టబడినటువంటి ఆలయం కాదు, కానీ సంఘము అని అంటే ఇదిగో చేరి వచ్చిన మనమే ఒక గొప్ప సంఘం. అయితే ఈ సంఘము ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏమిటి అన్నది ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి స్వస్థతలు పొందుకున్నారు, కొంతమంది చాలామంది వచ్చి ప్రభువును ప్రశ్నించి కొన్ని సమాధానాలు పొందుకున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారెవరైనా ఏదో ఒకటి పొందుకోకుండా తిరిగి వెళ్ళలేదు. అవసరమైతే స్వస్థతను పొందుకున్నారు, అవసరమైతే దేవుని జ్ఞానాన్ని పొందుకున్నారు, అవసరమైతే రొట్టెలు భుజించారు, అవసరమైతే కొంత సమయాన్ని ఆధ్యాత్మికంగా గడిపారు. ఏది కూడా ఎవరు కూడా వచ్చిన వారు ఎవరు కూడా ఏది పొందుకోకుండా తిరిగి వెళ్ళలేని పరిస్థితి మనకు కనబడుతుంది. కాకపోతే ఒక వ్యక్తి చాలా ఆశతో ప్రభు దగ్గరికి వచ్చాడు, చాలా నిరీక్షణతో ప్రభు దగ్గరికి వచ్చాడు, ఏదో పొందుకోవాలని ఒక కుతూహలంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎలా వెళ్ళిపోయాడు తెలుసా? నిరాశతో వెళ్ళిపోయాడు. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. సహజంగా ధనవంతుల యొక్క మైండ్ సెట్, ఇక్కడికి వచ్చినటువంటి ఆయన మంచి ధనవంతుడిగా ఉన్నాడు, ఇక్కడ ప్రభువుని అడిగినటువంటి ఆయన మంచి యవ్వన కాలంలో ఉన్నాడు, ప్రభువును ప్రశ్నించేటువంటి ఆయన మంచి ఉద్యోగిగా కూడా ఉన్నాడు. మంచి యవ్వనంలో మంచి ఉద్యోగం ఉంది, వెనక బోలెడంతా సంపాదించిన ఆస్తి ఉంది. అటువంటి వ్యక్తి సహజంగా ఎవరు కూడా దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడదు. ఆ యవ్వన కాలంలో వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని ఎంజాయ్ చేయాలి, లేకపోతే లోకంలో అన్ని విధాలుగా సుఖంగా బ్రతకాలి అనుకుంటారు, కానీ దేవుని దగ్గరికి రావాలని ఎవరు కూడా అనుకోరు. కాకపోతే ఈయన చాలా మంచోడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ఆసక్తి కలిగి ఉన్నాడు, మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాడు. ప్రభు దగ్గర ఆసక్తితో వచ్చి, బోధకుడా, నాకైతే పరలోకం వెళ్ళాలని ఉంది, ఇలా పరలోకం వెళ్ళాలంటే నన్ను ఏ మంచి పని నన్ను చేయమని అంటావు. ధనవంతుల యొక్క మైండ్ సెట్ని మనం గమనిస్తుంటే ధనవంతులు
డబ్బును సంపాదించేంత వరకు చాలా కష్టపడతారు. రాత్రి పగలు కష్టపడితేనే కానీ వాళ్ళ ఆస్తిపాస్తులు సమకూర్చలేరు. ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి తిండి లోటు ఉండదు, కట్టుకోవడానికి బట్ట లోటు ఉండదు, లేకపోతే చేయడానికి పనులేమి లోటు ఉండదు, ఆయన దగ్గర పనివారు లోటు ఉండరు. వారికి కావాల్సిన అన్నీ ఉన్నప్పుడు, అన్ని పనులు జరుగుతున్నప్పుడు వారికి ఏమొస్తుందో తెలుసా? కొంచెం ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రీడమ్ దేని నుంచి వస్తుందో తెలుసా? ప్రెజర్స్ నుంచి ఫ్రీడమ్ వస్తుంది. లేదా ఫైనాన్షియల్గా చాలా రిలాక్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఏంటో తెలుసు, ఇప్పుడు ఈ జీవితాన్ని ఏం చేయాలో తెలియక ఇలాంటి పామ్ జుమేరా లాంటి బీచ్ల దగ్గరికి వచ్చి స్నానాలు చేస్తారు, లేకపోతే హిమాలయాల దగ్గరికి వెళ్తారు, మరొక చోట వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? మన జీవితాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ఎంజాయ్ చేయాలి, మన జీవితంలో మనం అన్ని అనుభవించాలి అనేటువంటి కోణంలోనికి వెళ్తారు. అమెరికా దేశంలో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత బ్రయన్ జాన్సన్ అనేటువంటి ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? యవ్వనంగా ఉండాలనుకున్నాడు. యవ్వనంగా బ్రతకాలి, నేను ముసలివాడిని కాకూడదు అని చెప్పి ఎంటైర్ మెడికల్ సిస్టమ్ అంతా తన గృహంలోనికి పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 12 మంది మెడికల్ డాక్టర్స్ని తను అపాయింట్ చేసుకొని ప్రతిరోజు తన శరీరంలో జరిగే ప్రక్రియను అంతటిని గమనిస్తూ ఏ అవయవ భాగాలు లేకపోతే బ్లడ్లో ఉన్నా లేకపోతే బాడీలో ఉన్న ఏ సెల్స్ అయితే ఇదిగో ముసలితనంలోనికి వెళ్తున్నాయో వాటిని పసిగట్టి వాటిని ఆ రీతిగా లేకుండా యవ్వనంలో ఉంచేటువంటి ప్రయత్నాన్ని చాలా సంవత్సరాలుగా ప్రయత్నించాడు. రీసెంట్గా వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటో తెలుసా? ఆ వ్యక్తికి స్టమక్లో ఒక క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ ఏంటో తెలుసా? తన పేగులన్నీ కూడా తినేస్తుందంట. అని ఏమనుకున్నాడు తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర తెలివైన వాళ్ళు ఉన్నారు, వీరందరిని బట్టి నేను జీవితంలో ఏదో సాధించాలి. ఏమి సాధించాలి తెలుసా? ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా నేను ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి అని అనుకున్నాడు. ఒకవైపు ఏమో రకరకాల విచిత్రమైన శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారు డబ్బున్న వాళ్ళు, మరొక వైపు ఏమో జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి ధనవంతుల మధ్య ఈ వ్యక్తి చాలా గొప్పవాడు. ఈ వ్యక్తి వచ్చి ప్రభువుని అడుగుతున్న మాట, అయ్యా పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, అయ్యో నువ్వు నన్ను మంచి కార్యం గురించి అడుగుతున్నావు కదా, 18వ వచనంలో అంటాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలే అంటే ఎంటైర్ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? అనుసరించు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆయన బోధకుడు అని గమనించాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని గురించి ఈయనకి అవగాహన లేదంటారా? ఈయనకి ధర్మశాస్త్రం మీద మంచి అవగాహన ఉంది. అవగాహన ఉండటమే కాదు, ఈయన తిరిగి ఎలా చెప్తాడో తెలుసా? గర్వంగా, ప్రభువా నువ్వు ఏదైతే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పావో అవన్నీ నేను పాటిస్తున్నాను. ఎప్పుడు పాటిస్తున్నాను అనుకుంటున్నావు? ఊహ తెలిసాక కాదు, నేను చిన్నప్పటి నుంచే వాటన్నిటిని నేను పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నన్ను ఏం చేయమంటావు? ఒక మాట చెప్పొచ్చు, ధర్మశాస్త్రం అంతటిని అనుసరిస్తూ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఈ ప్రశ్న రావటం ఏంటి? అసలు ఇలాంటి అనుమానం రావటం ఏంటి? ఒక విషయాన్ని గమనించండి, ఒకవేళ ఇందులో ఒకటి బాగా చేసిన మనం ఎంత గొప్పగా చెప్పుకుంటాం, నేను ఇప్పటికీ నరహత్య చేయలేదండి, ఇప్పటికి నేను వ్యభిచారం చేయలేదండి, ఇప్పటికి నేను దొంగతనం చేయలేదండి, ఇప్పటికి నేను ఎప్పుడు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పలేదని ఒక్క మంచి పని చెప్తే మనం ఎంత గొప్పలు చెప్పుకుంటాం. ఒకవేళ పొరపాటున నువ్వు మంచిగా పాడావు అని అంటే పాడటానికి ఎంత ఉవ్విళ్ళూరిపోతావు. వాక్యం నువ్వు బాగా చెప్పావు అంటే అవకాశం కోసం తడుముకుంటావు. ఒక మంచి చేసావు అనంటే మనం తట్టుకోలేమే, మరింత చేయాలనుకుంటామే. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని పాటిస్తూ బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ధైర్యంగా నేను వాక్యాన్ని పాటిస్తున్నానని చెప్పినటువంటి ఈయన మనసులో ఉన్నటువంటి ఆశ, కోరిక ఏంటో తెలుసా? పరలోకం వెళ్ళాలంటే నేనేమి మీరు గమనించండి, 4 సువార్త పుస్తకాల్లో కూడా ప్రభువే పరలోకాన్ని గురించి ప్రస్తావిస్తుంటాడు, ప్రభువే పరలోకాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. ఉపమానాలన్నీ పరలోకం యొక్క ఆవశ్యకత, పరలోకం యొక్క అవసరత ప్రభువు మాత్రమే బోధిస్తున్నటువంటి తరంలో ఈయన చాలా క్వైట్ డిఫరెంట్గా ఆలోచించి ఈయనొచ్చి నేను పరలోకం వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావనంటే ఇన్ని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్నాను, లేకపోతే అబద్ధ సాక్ష్యం పలక్కుండున్నాను, నేను అన్నీ చేస్తున్నాను ప్రభా, ఇన్ని చేసినా ఇంకా నాకు కొద్దివేంటి ప్రభు అని అంటే, ప్రభు అన్నమాట నాకు అర్థమైందయ్యా, నువ్వు అన్ని బాగా పాటిస్తున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? అసంపూర్ణంగా నువ్వు ఉన్నావు. సంపూర్ణమైనటువంటి జీవితం నీళ్ళు లేదు, పరిపూర్ణమైనటువంటి జీవితం లేదు. పరిపూర్ణమైన జీవితం అంటే ఏంటి ప్రభు అంటే, ఏమి లేదు, నువ్వు బాగా కష్టపడ్డావు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు, బాగా కష్టపడ్డావు, మంచి ఆస్తులను సంపాదించుకున్నావు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, సంపాదించినటువంటి ఈ ఆస్తులన్నిటిని తీసుకొని నువ్వేం చేస్తావు తెలుసా? దయచేసి వెళ్ళి మొత్తం అమ్మేసే. అమ్మేనా ప్రభా? ఓకే, అమ్మేస్తాను. అమ్మేసిన తర్వాత ఏం చేయాలి ప్రభా? అమ్మిన తర్వాత ఆ డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు తీసుకొని వెళ్ళి నువ్వు ఎవరికి ఇవ్వాలి? బీదలకు నువ్వు ఇచ్చేసే. సరే ప్రభా, నువ్వు అన్నట్టుగా నేను నా ఆస్తిని అమ్మేస్తాను, బీదలకు ఇచ్చేస్తాను, మరి తర్వాత నా పరిస్థితి ఏంటి ప్రభా అంటే, ప్రభు అన్నాడు, అదంతా అమ్మేసిన తర్వాత అప్పుడు నీవు వచ్చి నన్ను ఏం చేయాలి?
వెంబడించాలి. సరే ప్రభా నేను వెంబడిస్తాను అని అనలేక తిరుగు నిరాశతో వెళ్ళిపోతూ వ్యసనపడుచు తిట్టుకుంటూ ఇదేమి కర్మ, నేను ఏ ఉద్దేశంతో వచ్చాను, ఈయనేం మాట్లాడుతున్నటువంటి ఒక ఆలోచనతో ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి జీవితంలో కోరిక చాలా మంచి, ఆశ చాలా మంచిది, ఆశయం చాలా మంచిది, కానీ ఈయన జీవితంలో ఏం కూలిపెడ తెలుసా? త్రుటిలో పరలోకాన్నే. అన్ని చేస్తున్నాడు, భక్తి విధానాలన్నీ పాటిస్తున్నాడు, నియమాలన్నీ చక్కగా వ్యవహరిస్తున్నాడు, అది బాల్యం నుంచే పాటిస్తున్నాడు, కానీ ఆయన జీవితంలో ఏమీ లేదు అని అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించలేకపోయాడు. దేవుని వాక్యానికి విధేయత చూపించని వారు ఎలా ఉంటారో తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఇహలోక ఆశలను వారు పెట్టలేరు. వాక్యం ఎంత బలంగా బోధిస్తున్నా, వాక్యం ఎంత వివరంగా బోధిస్తున్నా, వాక్యము నీ మందిరంలోనికి వచ్చిన, వాక్యము నీ గృహములోనికి వచ్చిన, వాక్యము నీతో ఇంత సమయాన్ని కేటాయింపజేస్తున్నా, ఈరోజు మనుషులందరూ కూడా ఏ ఆశతో బ్రతకటం లేదు తెలుసా? పరలోకం వెళ్ళాలన్న ఆశతో బ్రతకట్లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, ఒకవేళ మీకు ఓపిక ఉంటే ఒక 10 ప్రసంగాలు మీరు వినండి. యూట్యూబ్లో 10 ప్రసంగాలు విన్న తర్వాత ఏ ప్రసంగమైనా నిన్ను పరలోకానికి తీసుకెళ్లే ప్రసంగంగా ఉందా అంటే లేదు. ఏ ప్రసంగమైనా నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపటం ఏంటి, ఏ ప్రసంగమైనా నీ అనారోగ్యం తీయటం ఏంటి, ఏ ప్రసంగమైన నీ కష్టాల్లోనికి నుంచి బయటికి తీసుకొని రావటం ఏంటి, ఏ ప్రసంగమైనా నువ్వు వృద్ధిలోనికి రావటం ఏంటి, ఏ ప్రసంగమైనా కేవలం ఈ లోక సంబంధమైనటువంటి ప్రసంగాలుగా మిగిలిపోతున్నాయి. కానీ పరలోకము తీసుకెళ్లే ప్రసంగాలు ఎన్ని విన్నాం? ప్రసంగాలు విన్నామని చెప్పి గొప్పలు చెప్పుకోవటం కాదు, ప్రసంగికులను అనేకులను పిలిపించుకున్న వాక్యాలు వినటం కాదు. ఏ ప్రసంగం నేను పరలోకం వైపు ప్రేరేపిస్తుందో దాన్ని నువ్వు గమనించుకోవాలి. ఒకవేళ గమనించకపోతే ఈ యవనస్తుడు ఎలాగైతే త్రుటిలో పరలోకాన్ని కోల్పోయాడో ఆ త్రుటిలో మనం కూడా పరలోకాన్ని కోల్పోతాం. అయ్యో ప్రభా, 1000 ప్రసంగాలు విన్నాను ప్రభా, 2000 ప్రసంగాలు విన్నాను ప్రభా, ఇంతకాలం మందిరానికి వెళ్ళాను ప్రభా, ఇంతకాలం మందిరానికి వెళ్ళాను, నాకు నువ్వు పరలోకం ఇవ్వవా అంటే దేవుడు అన్నమాట. ఒకవేళ ప్రసంగాలు విన్న తర్వాత నీ జీవితంలో ఏముండాలో తెలుసా? ఇహలోక ఆశలను నువ్వు విడిచిపెట్టగలగాలి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం దయచేసి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువునమ్మా. వ్యభిచారిణులారా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయరునో వాడు ఏమైపోతాడంట? దేవునికి శత్రువు అయిపోతాడు. ఈ యవనస్తుడైనటువంటి అధికారి దేవుని దగ్గరకు వచ్చాడు, కానీ ఈ యవనస్తుడైనటువంటి అధికారి ఏమి విడిచిపెట్టలేకపోయాడు తెలుసా? ఇహలోక ఆశలను విడిచిపెట్టలేకపోయాడు, డబ్బును విడిచిపెట్టలేకపోయాడు, ఆస్తిని విడిచిపెట్టలేకపోయాడు. ఆ డబ్బు ద్వారా, ఆస్తి ద్వారా వచ్చేటువంటి సంపాదన ద్వారా వచ్చేటువంటి సుఖాన్ని, గౌరవాన్ని, ప్రఖ్యాతులను ఈ లోకంలో మనం ఏదైతే కావాలి అని ఆశపడతామో వాటన్నిటిని కలిగిన వ్యక్తి వాటిని విడిచిపెట్టలేకపోయాడు. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేస్తారో వాళ్ళు నాకేమైపోతారు? శత్రువులు అయిపోతారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడిన మాట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం ఎవరికి శత్రువులమైనా పర్వాలేదు, ఎవరికి మనము ఏ రకంగా శత్రువులుగా మారిపోయినా మన జీవితంలో పర్వాలేదు, కానీ ఒకవేళ దేవునికే మన శత్రువులుగా మారిపోతే ఆయనతో పోరాడి గెలుస్తామా అంటే పోరాడి మనం గెలవలేము. ఒకవేళ ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటంటే దానికి కూడా మనము తట్టుకోలేము. అంటే ఒకవేళ శత్రువులుగా మనం నిలబడితే దేవుని ముందర మనం నిస్సహాయాలుగా ఉండిపోతాం, మనం ఏమి చేయలేం. దేవునికి మనకు మధ్య శత్రుత్వం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ లోకముతో మనము చేసే స్నేహం. ఈ లోకం మనల్ని ఎప్పుడు తన వైపు ఆకర్షించుకుంటుంది. డబ్బు ద్వారా ఆకర్షించవచ్చు, స్త్రీల ద్వారా ఆకర్షించవచ్చు, పురుషుల ద్వారా ఆకర్షించవచ్చు, సుఖాల ద్వారా ఆకర్షించవచ్చు, అనేకమైనవి ఈ లోకంలో మనం ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోక ఆకర్షణలకు మనం ఎప్పుడైతే వెళతామో, జాగ్రత్తగా గమనించండి, ఆ లోక ఆశలను తీర్చుకోగలుగుతామేమో, ఈ లోకంలో సంతోషంగా ఉండగలుగుతామేమో, అన్ని విధాలుగా మనం సంతృప్తి చెందగలుగుతామేమో, కానీ చివరాఖరికి మనం అందరం కూడా ఏ మట్టిలో నుంచి వచ్చామో ఆ మట్టిలోనికి మనము వెళ్ళి ఏ తల్లి గర్భం నుంచి మనం దిగంబరులుగా వచ్చామో అదే తల్లి గర్భంలోనికి మనం దిగంబరులుగా మరలా మనం మట్టిలోని కలిసిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటువంటి ప్రయాణంలో మహా అయితే ఒక 30 సంవత్సరాలు ఈ లోకంలో అన్ని మనము అనుభవించగలం. నా వయసు ఇప్పుడు సుమారుగా 32 సంవత్సరాలు. ఇప్పటికే నా జీవితానికి ఒక అర్థం ఎలా వచ్చింది తెలుసా? ఒక 40 దాకే బాగా బతికితే బతకగలం. 40 తర్వాత బీపీ వచ్చేస్తుంది,
షుగర్ వచ్చేస్తుంది, టెన్షన్స్ అన్నీ పెరిగిపోతాయి, ఏం చేయలేదు తెలియదు. మహా అయితే ఒక 10 సంవత్సరాలు పట్టుమని యవ్వన కాలంలో ఉన్నామని, అందంగా ఉన్నామని, ఆనందంగా ఉన్నామని, ఏదనుకున్నా జరుగుతుందని ఒక 10 లేదా 20 సంవత్సరాలు తప్ప ఈ 10 ఏళ్ళ 20 ఏళ్ళ జీవిత కాలంలో ఇహలోక ఆశలకు కనెక్ట్ అయ్యి ఒకవేళ దేవునికి శత్రువు అయిపోతే ఏం కోల్పోతాం తెలుసు? యుగ యుగాలు మనం నివసించగలిగినటువంటి పరలోకాన్ని మనము కోల్పోతాం. అయ్యో తెలియకుండా పరలోకాన్ని కోల్పోవడం చాలా మంచిదే, కానీ తెలిసి ప్రతి ప్రసంగంలో విని దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని వాక్యము చేత పరలోకం వెళ్ళాలి, ప్రభువు ఉన్న చోట వెళ్ళాలి, అక్కడ స్తుతులు చెల్లించాలి, ఇంత తెలిసి కూడా మనం నరకానికి వెళ్ళిపోతే ఎంత బాధాకరము. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు శత్రువు అయ్యే ప్రయత్నం చేయకండి. నాకు శత్రువు మీరు ఎలా అయిపోతారో తెలుసా? ఇదిగో ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. అది ఎవరి వలన పుట్టినది కాదంట, తండ్రి వలన పుట్టినది కాదు. వాటిని నేను ఈ లోకంలోనికి ప్రవేశపెట్టలేదు. వాటిని ఎవరు ప్రవేశపెట్టారంటే సాతాను నిన్ను నన్ను దేవుని నుంచి వెనక్కు లాగడానికి, నిన్ను నన్ను ప్రభు యొక్క ఈ యొక్క సంకల్పాన్ని విని, ప్రభు యొక్క మాటలు విని ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకవలసిన మనలను సాతాను లోకాశలో, నేత్రాశలో, జీవపు డంబంలో మనల్ని నెట్టివేసిన తర్వాత, ఇహలోక ఆశలతో మనం బాగా కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు దేవుని వాక్యం ఎంత చెప్పినా అర్థము కాదు. ఇలా అంటాను నేను. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆస్తి అంతస్తులను మీరు పాడు చేస్తున్నారని ఒక తాగుబోతోడు తన్నాం అనుకోండి, వాడు వింటాడా? వాడు వినడు. ఎందుకయ్యా డబ్బులంతా నాశనం చేస్తున్నావు? నీ భార్య అంత కష్టపడి సంపాదిస్తుంది కదా, సంపాదించింది ఎందుకు తగిలెడుతున్నావు? వాడు ఏమంటాడు? నా భార్య నా ఇష్టం, నా భార్య సంపాదన నువ్వెవడరా అని అంటాడు. దేవునికి స్తోత్రం అని అంటాను నేను కూడా. సరే అయిపోయింది, వాడి సంగతి వదిలేడు, తాగుబోతున్న సంగతి. ఇప్పుడు బాగా తెలివున్నవాడు, చదువున్నవాడు, దేవుని వాక్యం పైన అవగాహన కలిగినవాడు, వీళ్ళు కూడా జీవపు డంబాల కోసం, ఈరోజు గొప్పలు చెప్పుకోవటం కోసం ఒక్కొక్క కార్యక్రమాల్లో ఒక్కొక్క విధంగా ఏదో ఒక రకంగా సంపాదించినంత తగిలెడుతున్నప్పుడు ఎందుకమ్మా ఇంత సంబరాలు చేసి డబ్బులంతా వేస్ట్ చేసినావు అంటున్నావు? వీళ్ళింటారా? అటు తాగుబోతోడిండు, ఇటు నాకు దేవుని వాక్యం తెలుసన్నవాడు కూడా వినడు. జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే ఇహలోక ఆశలతో పట్టబడతారో వాక్యం వారికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైన వాక్యానికి వాళ్ళు విధేయత చూపించలేరు. ఇదిగో మేము భక్తిలో ఉన్నాం కదా, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము వాక్య పట్టణాలు చదువుతున్నాం, మేము సాక్ష్యాలు చెప్తున్నాం, ఏ రకంగా సహకరించాలో, భక్తిని ఏ రకంగా చేయాలో అన్నీ మేము చేస్తున్నాం కదా, అయినా మాకు పరలోకం ఇవ్వవా అంటే దేవుడు అంటాడు, బాల్యం నుంచి చేస్తున్న వాడిని నేను పక్కకు పోరా అన్నాను, మధ్యలో వచ్చిన నీకు నేను పరలోకం నేను ఇస్తాను. బాల్యం నుంచే నేను పాటిస్తున్న వాడిని నేను పక్కన పెట్టాను. ఎప్పుడో తెలుసా? ఇహలోక ఆశలను కాదనలేక నా దగ్గరకు వచ్చి వాటన్నిటిని నమ్మి వాటన్నిటిని బీదలకు ఇచ్చేసిన తర్వాత నా దగ్గరికి రమ్మని పిలిచినటువంటి పిలుపుకు లోబడినటువంటి వాడిని నేను పక్కన పెట్టినప్పుడు, ప్రియ సంగమా గమనించుకోండి, మన జీవితంలో ఆల్రెడీ ఇప్పటికే చేయవలసిన నష్టమంతా, చేయవలసిన పాపాలన్నీ, చేయవలసినటువంటి ప్రతి విధమైన చెడు కార్యములు అన్నీ చేసి ఆల్మోస్ట్ వాళ్ళు రేపో మాపో పోతామంటే కూడా మనం వాక్యానికి విధేయత చూపేది చాలా గొప్ప సంగతి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఇహలోక ఆశలను కానీ మీరు విడిచిపెట్టకపోతే మీకు ఏమి ఇవ్వను తెలుసా? నేను పరలోకాన్ని ఇవ్వను. ఇహలోక ఆశలు విడిచిపెట్టని వారి యొక్క మనస్తత్వము ఏంటో తెలుసా? నాకు పరలోకం పోయినా పర్వాలేదు, ఈ టెంపరీగా ఉండే ఈ లోకములో ఆశలు నాకు అవసరం. పరలోకం పోయినా పర్వాలేదు, నేను లంచం తీసుకుంటాను. పరలోకం పోయినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్తాను. పరలోకం పోయినా పర్వాలేదు, నా పక్కనున్న వ్యక్తితో నేను మాట్లాడే మాట పగలు ప్రతీకారాలతో, లేదా ఇదిగో ఎవరిని కూడా ప్రేమించినటువంటి నైజముతో, స్వార్థముతో బ్రతుకుతున్న వారందరికీ కూడా దేవుడు చెప్తున్నమాట, ఇహలోకంలో ఉన్న ఆశలన్నీ కూడా మనం విడిచిపెట్టకపోతే మనం ఖచ్చితంగా కోల్పోయేది ఏంటో తెలుసా? పరలోకాన్ని మనం కోల్పోతాం. పరలోకాన్ని కోల్పోయి ఈ లోకంలో ఎంత బతికినా దేవుడు అంటాడు, లోకమంతా సంపాదించి ఒకవేళ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. ఈరోజు మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, ఎలా బ్రతుకుతున్నాం అన్నది కాదు, మన యొక్క అంతిమ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? నేను ఎలా బ్రతికినా సరే నా బ్రతుకులో దేవుని వాక్యానికి విధేయత చూపించి నేను అల్టిమేట్గా నేను ఎక్కడుండాలో తెలుసా? నేను పరలోకానికి నేను వెళ్ళాలి. ఒకవేళ అలా కాదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాననేటువంటి వైఖరిలోనికి మనము వెళ్ళిపోతే దేవుని వాక్యం మనతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఎరగరా? మీరు మీ సొత్తు. ఇలా చెప్తాను నేను, మన దేహమే మనది కాదంట.
అసలు మనమే నాది, ఇది నా జీవితం, ఇది నా కుటుంబం, ఇది నా శరీరం అనుకోవడానికి ఆస్కారం లేదంట. దేవుడు మనల్ని ఎలా కొన్నాడంట? విలువ పెట్టి కొన్నాడు. కనుక మీ దేహముతో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మహిమపరచాలి. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ అధికారి ఏం చేయలేకపోయాడు తెలుసా? తన దేహముతో దేవుని మహిమ పరచలేకపోయాడు. పాటల ద్వారా మహిమపరచడం కాదండి, సాక్ష్యాల ద్వారా మహిమపరచడం కాదండి, వాక్య బోధనల ద్వారా మహిమపరచడం కాదండి, కార్యక్రమాలు చేయడం ద్వారా మహిమపరచడం కాదండి, మన దేహముతో దేవుని మహిమపరచాలి. దేహముతో దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ దేహము ఎటువంటి పాపము చేయడానికి, ఈ దేహము ఏ రకంగానైనా దేవునికి శత్రువుగా నిలబడటానికి సాహసం చేసినప్పుడు ఈ దేహాన్ని మనం దేనితో లొంగ తీసుకోవాలి తెలుసా? దేవుని వాక్యముతో. దేహమా, నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి నువ్వు కనబడ్డావు. ఈ దేహములో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ ఆలయమై కూర్చున్నాడు. ఈ దేవుని మందిరాన్ని నేను ఒకవేళ పాడు చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. ప్రేమన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో నేను ఎలా బ్రతికేమన్నది కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పొందుకోవాల్సినటువంటిది ఏంటో తెలుసా? ఆ పరలోకాన్ని పొందుకునేవారుగా ఉండాలి. ఈ అధికారి దానిని కోల్పోయాడు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. పరలోకం కావాలని ఆశపడి రావటంలో తప్పులేదు, అడిగినటువంటి ప్రశ్నలో తప్పులేదు. ప్రభువు చెప్పినప్పుడు ఆయన సింపుల్గా వెళ్ళిపోయినప్పుడు, అయ్యో ప్రభు, బాల్యం నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదా, నీవంటే భక్తి శ్రద్ధలతో ఉన్నాడు కదా, అలాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు దూరం చేశావు అని ఒకవేళ మనం దేవుడిని అడిగితే, పరలోకము దేవుడు మనకి ఇవ్వటానికి పరలోకం యొక్క విలువ మనకు తెలియాలి. చాలామందికి పరలోకం ఏమనుకుంటారో తెలుసా? నేను ఆదివారం వెళ్తున్నాను, నేను పుట్టు నుంచి క్రైస్తవుడినే, నేను ఏది చేసినా క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారంగా చేస్తాను, నా జీవితంలో అన్ని క్రైస్తవ పద్ధతిలోనే చేస్తాను, కాబట్టి నేను ఏమవుతాను? పరలోకం నేను వెళ్ళిపోతాను. ఒక బ్రదర్ నాతో మాట్లాడుతుంటున్నాడు, బ్రదర్ ఒకవేళ నేను ఒక మాట అంటాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి బ్రదర్ అని? ఒకవేళ పాస్టర్లు దేవుని యొక్క సేవ చేస్తున్నామన్న ముసుగులో తప్పులు చేస్తుంటారు కదా, అలాంటి వారు ఎక్కడికి వెళ్ళరు తెలుసా? ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు. నేనైతే వెళ్తాను. నువ్వెందుకు వెళ్తావు? నేను అప్పుడప్పుడు తాగుతాను, అప్పుడప్పుడు చిన్న తప్పులు చేస్తాను, కానీ నేను ఎలా ఉంటుందో చాలా ఓపెన్గా ఉంటాను. అంటే మనోడి ఉద్దేశం ఏంటో తెలుసా? నేను తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ నా ఎదురుగా నాకు నాయకుడిగా ఉన్నవాడు తప్పు చేస్తే మాత్రం దేవుడు అంట క్షమించడంట. మీరు గమనించండి, నువ్వు చిన్న తప్పు చేసావా, పెద్ద తప్పు చేసావా, సావకుడిగా చేసావా, విశ్వాసిగా చేసావా, అది కాదు క్రైటీరియా. ఈ లోకములో ఉన్నప్పుడు నీ దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. దేహము ద్వారా దేవుని మహిమపరచాలంటే నీకు సంగతి తెలియాలి. పరలోకం దేవుడు ఎవడికి పడితే వాడికి ఏదో ఆచార సాంప్రదాయమైన భక్తి చేస్తే దేవుడు ఇచ్చేస్తాడన్న భ్రమలో నుంచి బయటకు వచ్చి పరలోకం ఉచితంగా రాదు అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. చచ్చిపోయిన వాడు తాగుబోతైనా సరే, మాలాంటి వాళ్ళం వెళ్తాం, సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ అంటాం. ఏమని చేస్తాం? అయ్యా ప్రభా, నీ సన్నిధికి వచ్చినట్టు ఆడమో ఆడెక్కడికి వెళ్తాడు సన్నిధికి, ఆడ ఆల్రెడీ నరకంలోనికి. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఇదిగో బతుకున్నప్పుడు వాడు చేసిన ఒక చిన్న పని ఏం లేదు, ఎవడికో మంచినీళ్ళు ఇచ్చుంటాడు, దాన్ని తిప్పి మంచినీళ్ళు ఇచ్చాడు అని చెప్పాలి. లేదని కుటుంబం ఏమవుద్ది? ఆల్రెడీ బాధల్లో ఉంటారు. వీడు బతికినప్పుడు ఈడేం బాగా బతికాడు అన్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ కొట్టి మనల్ని చంపేస్తారు. కాబట్టి వాడు పరలోకం వెళ్ళడం తెలియకపోయినా వాడి గురించి ప్రార్థన చేయాలి. వాడు పరలోకమైన వెళ్ళడం తెలియకపోయినా వాడి గురించి మనం వాక్యానుసారంగా, ఇదిగో నీతిమంతుల్ని, ఈడు నీతిమంతుడు ఏంటి అని అనిపించినా సరే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా అని మనం ఏం చేయాలి? వాక్యాలు. దీనంతటి కారణం ఏంటి తెలుసా? ఎవడు చచ్చిపోయినా వాడు క్రైస్తవుడని పేరు తగిలించుకుంటే, ఎవడు చచ్చిపోయినా వాడు సంఘానికి వస్తే, ఎవడు చచ్చిపోయినా పలానా కమ్యూనిటీ ఉంటే, పలానా ప్రాంతానికి చెందినవాడైతే వీడికి తేరగా పరలోకం తలుపులు తెరిచినట్టు, చచ్చిపోయిన అందరినీ దేవుడు పరలోకంలో తీసుకొస్తున్నట్టు నా ఆలోచనల నుంచి మనం ఏం చేయాలి? బయటికి. మీకు తెలుసు కదా, ఎవరు పడితే వాళ్ళు దుబాయ్ వీసా మీకు వచ్చేస్తుందా? చాలా కష్టపడతారు. ఇజ్రాయెల్ వీసాలు వచ్చేస్తాయా? చాలా కష్టపడతారు. ఎన్ని కష్టాలు పడతారు విజిటింగ్ వీసాలకు వచ్చేవాళ్ళు, ఎన్ని నాటకాలు వేస్తారు పాపం, ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు ఆనందంగా ఉన్నారు కదా, అక్కడ చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు. అయ్యగారు ప్రార్థన చేయని ప్రార్థన, వాళ్ళ ముఖాల్లో ఉండే నిరాశ, నిస్పృహ చూస్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్తారా బాబు అనేలాగా. అంటే మీరు గమనించండి, ఏది మనకు ఉచితంగా రాదు. మరి ఏది ఉచితంగా వస్తుంది అనుకుంటున్నారు? పరలోకం ఉచితంగా వస్తుంది అనుకున్నారు. కానీ పరలోకం రావటం ఎంత శ్రమనో ఒకసారి ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగితే, అందుకు నేను అన్నమాట, అయ్యా నాకేమి తెలీదు, నీకే తెలుసు అంటే, ఆ పెద్దలలో నుండి వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నమాట, వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? మహాశ్రమల నుండి వారు వచ్చారు. సామాన్యమైనటువంటి కష్టాల నుంచి వచ్చిన వారు కాదు వీళ్ళు, సామాన్యమైనటువంటి శ్రమల నుంచి వచ్చిన వారు కాదు, మహాశ్రమలను తట్టుకొని వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పరలోకానికి. నేను అడుగుతాను, ఈరోజు నీకు వచ్చే కష్టం,
నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే బాధ దేని నిమిత్తం? పరలోకం నువ్వు వెళ్తున్నావన్న ప్రయాణం నిమిత్తం వస్తుందా? ఈరోజు ఎంత చక్కగా మీకు ఏసీలు పెట్టి, కుర్చీలు పెట్టి, లేదా మీకు భోజనాలు పెట్టి, మీకు వాటర్ బాటిల్స్ పెట్టి, మీకు ట్రాన్స్పోర్టేషన్ పెట్టి, ఎన్ని పెడితే మీరు ఎక్కడికి వస్తారు? చర్చికి. మీరు ఇచ్చే కానుక, ఉదాహరణకు అనుకుందాం, మీరు ఇచ్చే కానుక మీ వాటర్ బాటిల్ కూడా సరిపోదు, మీరు ఇచ్చే కానుక మీ ట్రాన్స్పోర్టేషన్ టికెట్ కూడా సరిపోదు, మీరు ఇచ్చే కానుక ఈ రూమ్ రెంట్ కూడా సరిపోదు. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారు తెలుసా? నేను ఇచ్చానండి కానుక, నేను వెళ్తున్నానండి, నేను వెళ్ళకపోతే కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘం లేనే లేదండి అని అనుకుంటారు లేదా? ఎవరికి వాడు ఏమనుకుంటాడు తెలుసా? ప్రతిదీ ఉచితంగా ఉచితంగా ఉచితంగా. జ్ఞాపకం చేసుకోండి, సంఘములో జరిగేటువంటి సేవ నీకు ఉచితమేమో, కానీ పరలోకం ఉచితం కాదు. ఎలా కష్టపడాలి తెలుసా? మహాశ్రమల గుండె వెళ్ళాలి. ఎలాంటి శ్రమలో చెప్తాను ఒక ఎగ్జాంపుల్. అపోస్తలుల కార్యాల దగ్గరికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం దగ్గరికి వెళ్తే చాలా విచిత్రమైనటువంటి సంగతి. 14వ అధ్యాయంలో 19వ వచనం నుంచి జరుగుతున్న సందర్భం. అంతియోకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చారు. జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అనుకున్నారంట. విసిరినటువంటి రాళ్ళను బట్టి, కొట్టినటువంటి దెబ్బలను బట్టి, తగిలినటువంటి గాయాలను బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారంట పౌలు అయిపోయాడు అనుకున్నారంట. పౌలు చచ్చిపోయాడు అనుకొని అతన్ని జుత్తు పట్టుకున్నారో, కాలు పట్టుకున్నారో, వస్త్రాలు పట్టుకున్నారో, చెయ్యి పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారంట. మీరు ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించండి. ఒక పౌలను మీరు ఊహించండి. ఆయన వచ్చి వాక్యం చెప్పిన తర్వాత, రాళ్లతో కొట్టిన తర్వాత, ఆ వ్యక్తిని ఆ పట్టణంలో నుంచి వెలుపలికి ఈడ్చుకుని వచ్చిన తర్వాత, ఒకవేళ ఆయన బ్రతుకున్నా సరే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎంత గాయం ఉంటుంది మీరు గమనించండి. రాళ్ళ దెబ్బలు తిన్నాడు ఒకవైపు, ఆ తర్వాత మరి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒకవైపు. ఈడ్చుకుని వెళ్ళేటప్పుడు సాధారణంగా సంతోషంగా ఈడ్చుకుంటూ వెళ్తారు. ఒకడు కాలుతో తన్నొచ్చు, ఇంకో రాయి తీసుకొట్టవచ్చు, ఒకడు వస్త్రాలు లాగవచ్చు. అంత శ్రమపడి పట్టణం వెలుపలికి అతను లాక్కెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చారంటే శిష్యులు అందరూ వచ్చి అతని చుట్టూ నిలబడితే పౌలు సింపుల్గా లేచి పట్టణంలో, అసలు ఒకసారి ఆలోచించండి, ఒక చెంపదెబ్బ కొడితేనో, ఒక మాట అంటేనో, ఒక పూట మనం బయటికి ఆ మానసిక బాధల నుంచి బయటికి రాలేము. అలాంటిది రాళ్ళ దెబ్బలు కొట్టి చచ్చిపోయాడని డిక్లేర్ చేసుకున్న తర్వాత, శవాన్ని లాక్కెళ్ళిపోయిన తర్వాత మరలా సిగ్గు సరము లేకుండా ఎలా నిలబడ్డాడు తెలుసా? సంతోషంగా నిలబడి పట్టణంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడండి. ఆ మాటలు నిజంగా, ఆ మాటలు చదువుతుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. 22వ వచనంలో శిష్యుల మనస్సులను ఆయన దృఢపరిచాడంట. ఎవరు దృఢపరచాలి తెలుసా? శిష్యులు చెప్పాలి, అయ్యగారు ఏం కాదండి, పాస్టర్ గారు మా కోసం వచ్చారండి, మాకు సువార్త ప్రకటించారండి, మీకేం అవ్వదండి అని చెప్పి శిష్యులు దృఢపరచవలసినటువంటి సమయంలో ఇదే పౌలు మరల వారి మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించాడు. పరలోకం వెళ్ళాలని ఆశతో ఉన్న పౌలు, పరలోకం వెళ్ళాలని ఆశతో ఉన్న శిష్యులు కాబట్టి దెబ్బలు తిన్నా లేదా నలిగిపోయినా ఏమైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట, ఇవన్నీ మనకు కామనే, ఇలాంటి దెబ్బలన్నీ మనం తినాలి, ఇంతకంటే ఎక్కువ దెబ్బలు తినాలి, అవసరమైతే మనం ప్రాణాలైనా కోల్పోవాలి, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పరలోకం వెళ్ళిపోవాలి. ఏదో రకంగా పరలోకం వెళ్ళాలంటే ఉచితంగా పరలోకం వచ్చేది కాదు. పౌలు భక్తుడు తన జీవితాన్ని పణంగా పెట్టాడు, భక్తులందరూ తమ జీవితాన్ని పణంగా పెట్టారు, మిషనరీలందరూ తమ జీవితాలను పణంగా పెట్టారు. ఈరోజు ఏ పెట్టుబడి లేకుండా ఒకవేళ పరలోకం వెళ్ళాలని ఆశిస్తే నేను అడుగుతాను, మీ సంపాదనతో మీరు ఎకరం కొనగలరా? హైదరాబాద్లో అరెకరం, ఒక 30 సెంట్లు. హైదరాబాద్ సిటీలోనికి వెళ్ళి ఒక ఎకరం కొనలేం మనం, మన జీవితం అంతా మనం సంపాదించిన. అలాంటిది మనం ఏమి శ్రమ పడకుండా పరలోకంలో దేవుడున్న లోకంలో మళ్ళీ అది ఎలా ఉంటుందంట? బంగారంతో చేయబడిందంట. మళ్ళీ అక్కడ ఏముంటుందంటే ఏ పని ఉంటుందంటే దేవుణ్ణి స్తుతించడం. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతమైన దేవుడున్న మహాలోకం, అద్భుత లోకంలో కంట ఏం లేదు, చప్పట్లు కొడతాను, కానుకలు ఇస్తాను, నవ్వుతాను, వెళ్ళిపోతానంటే దేవుడు ఇస్తాడండి. ఎవడు నమ్ముతాడండి? దేవుని వాక్యం చెప్తుంది మన జీవితంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలు అనుభవించడానికి అధికారి ఇష్టమే. యేసు ప్రభుతో తిరగాల. యేసు ప్రభుతో తిరిగితే ఏముంటుంది? ఓ రొట్టె ముక్క, ఒక చేప ముక్క తిరుగుతుంది. యేసు ప్రభుతో తిరిగితే ఏముంటుంది? పరిసయ్యులు, సద్దూకాయలు, యూదులు వచ్చి నన్ను కొడతారు. యేసు ప్రభుతో తిరిగితే ఉంటుంది, ఈయన చచ్చిపోయినట్టు మేము కూడా చచ్చిపోవాలి. ఇంత ఆస్తి, ఇంత ఉద్యోగం, ఇంత భోగభాగ్యం అంటే ఇవన్నీ వదిలేసంట, నేను అమ్మేసంట, ఈయనతో వెళితేనంటే నాకు ఏమిస్తాడో, నాకు వద్దా పరలోకం అనుకున్నాడు. చాలామంది మనం కూడా జాగ్రత్త దేవుని కోసం కష్టపడడానికి ఇష్టపడని వారందరూ కూడా మనం ఏమి కోల్పోవడానికి ఇష్టపడుతున్నాం తెలుసా? పరలోకాన్ని కోల్పోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనకు చెప్తున్న మాట, ఎప్పటికైనా మనం చనిపోతాం, చనిపోయే ముందు మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటో తెలుసా? ఇహలోక ఆశలు మాకొద్దు, మాకు పరలోకం రావాలి. ఆ పరలోకం కోసం మేము ఎంత కష్టమైనా పడాలి. 3వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం.
17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనము. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని నా యొద్దకు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడి తెలుసా, ఈ తరం మనుషులకు ఏమి లేదంట, విశ్వాసం లేదు. ఇప్పుడు ఈయనకు కూడా ఏమి లేదో తెలుసా, ఇదిగో ప్రభు దగ్గర ప్రశ్న బాగానే అడిగాడు, ఆశ బాగానే ఉంది, కానీ ప్రభుతో ఉంటే నా జీవితం ఏమైపోద్దో, ప్రభు కొరకు శ్రమ పడితే, ప్రభు కొరకు నేను పాపం చేయకుండా ఉంటే నా జీవితంలో ఏమైపోద్దో, ఏమీ లేకుండా పోయారు తెలుసా, విశ్వాసం లేకుండా పోయారు. యేసయ్య పైన విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరలోకానికి ఏమవుతారు, రాగలుగుతారు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచకుండా ఇహలోక ఆశలు అలాగే అంచిపెట్టుకొని ఇహలోక ఆశలతోనే తొలతూగుతూ, నాకు ఏ కష్టం వద్దండి, ఏ పరిస్థితి వద్దండి, ఏ ప్రయాసం వద్దండి, ఏ శ్రమ వద్దని ఎవరైనా బ్రతుకుతుంటే వారు ఎవరో తెలుసా, విశ్వాసులు కాదు. నేను మరలా చెప్తున్నాను, మందిరానికి వచ్చినంత మాత్రం విశ్వాసి కాదు, మీ తాత ముత్తాతలు క్రైస్తవులైనంత మాత్రం విశ్వాసి కాదు. నువ్వు విశ్వాసి అని దేవుడు అనాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన అనుసరించడానికి నువ్వేమవ్వాలి, సిద్ధపడాలి. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు నీవు బ్రతకాలి. అలా కాని పక్షంలో నువ్వు ఎవరివి కాదు తెలుసా, విశ్వాసు కాదు. విశ్వాసి కాని వాడికి దేవుడు పరలోకం ఏమాత్రం కూడా ఇవ్వడు. ఈరోజు ఇన్న వాక్యాన్ని బట్టి నారుదేవులు ఉండాల్సినటువంటి తలంపు ఏంటో తెలుసా, మనం ఏమి సంపాదించాము, ఎంత పేరు సంపాదించుకున్నాము, ఎంత కూడబెచ్చాము అన్నది కాదు. మన జీవితంలో ఏమి సంపాదించాలి తెలుసా, విశ్వాసాన్ని సంపాదించాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా, వాక్యము ద్వారా వస్తుంది. ఆ విశ్వాసం నేను ఏం చేస్తుందో తెలుసా, ఇహలోక ఆశలను విడిచిపెట్టడానికి నేను సిద్ధపరుస్తుంది. ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది తెలుసా, ఎంత శ్రమలు వచ్చినా సరే తట్టుకునేలా చేస్తుంది. అట్టి విశ్వాసం మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు. మాతో మాట్లాడి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ వాక్య ప్రకారం మేము ఉంటున్నట్లు మమ్మల్ని దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.